ఈ ఏఐ వల్ల మెడికల్ స్టూడెంట్స్‌కి కూడా బెనిఫిట్ ఉంది. అదెలాగో చూద్దాం. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ అంటే మేము ఒకప్పుడు పీజీస్ చేసినప్పుడు మేము ఒక సిజేరియన్ నేర్చుకోవాలంటే మా సీనియర్స్ డాక్టర్స్ దగ్గర మేము వెళ్లి అసిస్ట్ చేసి నంబర్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్ మేము అసిస్ట్ చేశాక మాకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేది. కానీ ఇప్పుడు స్టూడెంట్స్‌కి వీళ్ళు కొన్ని కేసెస్ తప్పకుండా అసిస్ట్ చేసి నేర్చుకోవాలి. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక గూడా ఇంకా మరిన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్జరీస్ వీళ్ళు ఆన్‌లైన్‌లో చూడడం, అక్కడున్న టిప్స్ తెలుసుకోవడం అండ్ కొన్ని సిమ్యులేటర్స్ అని ఉంటాయి. అంటే లైక్ లాప్రోస్కోపీ నేర్చుకోవాలనుకోండి. దానికి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఇంపార్టెంట్. అంటే స్క్రీన్ మీద చూస్తూ డాక్టర్ ఇక్కడ డివైస్‌ని యూజ్ చేస్తూ చేయాలి. మినిమల్ యాక్సెస్ సర్జరీ. అయితే ఇది ప్రతి కేసు డాక్టర్స్‌కి అసిస్ట్ చేస్తూ పేషెంట్స్ దగ్గర నేర్చుకోవడం అనేది లెర్నింగ్ కర్వ్. అంటే సపోజ్ నేనొక 100 కేసెస్ లాప్రోస్కోపీవి చేస్తే ఒక ప్రొసీజర్‌ని, అప్పుడు ఈ 100 కేసెస్ అయ్యేసరికి నా కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ 100 కేసెస్ గూడా వచ్చే వరకు మనం వెయిట్ చేసి, అసిస్ట్ చేసి, సీనియర్స్ దగ్గర నేర్చుకోవడంతో పాటుగా ఈ సిమ్యులేటర్స్ అంటే ఏఐ తోటి రన్ అయ్యే ఈ సిమ్యులేటర్స్ తోటి, డివైస్ తోటి, ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి మేము కెమెరాలో చూసుకుంటూ ఇటువంటి డివైసెస్ మీద నేర్చుకుంటే ఈ లెర్నింగ్ కర్వ్ ఇంకా కట్ షార్ట్ అవుతుంది. అంటే వీళ్ళొక 4, 5 ఇయర్స్‌లో నేర్చుకోవాల్సిన సర్జరీస్ ఒక 2 ఇయర్స్‌లో కూడా నేర్చుకోవచ్చు. అండ్ మెడికల్ స్టూడెంట్స్‌కి ఇంకా అడ్వాంటేజెస్ ఏంటంటే, ఈ లెక్చర్స్ అనేవి ఒకప్పుడు మేము క్లాస్ రూమ్‌కెళ్ళి మా ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళు లెక్చర్ ఇచ్చినప్పుడు తెలుసుకునేవాళ్ళం. అండ్ లైబ్రరీలో మహా అంటే ఓ 4, 5 బుక్స్ అవైలబుల్‌గా ఉండేవి. బట్ ఇప్పుడు స్టూడెంట్స్‌కి క్లాస్ రూమ్‌లో లెక్చర్స్ కోసం వెయిట్ చేసే పని లేదు. వాళ్ళకి ఫ్రీ టైమ్‌లో ఎమినెంట్ ప్రొఫెసర్స్ యొక్క లెక్చర్స్ ఎనీ టైమ్ వాళ్ళు యాక్సెస్ చేసి చూడొచ్చు, వినొచ్చు. అండ్ ఆల్సో డిఫరెంట్ ఆథర్స్ రాసిన బుక్స్‌ని వీళ్ళు ఒకేసారి వీళ్ళు చూసుకొని, రీడింగ్ ఇచ్చుకొని, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో, ఇలా డాక్టర్స్ అండ్ స్టూడెంట్ డాక్టర్స్ కూడా ఈ ఏఐ తోటి చాలా ఉపయోగాలు ఉన్నాయి.